నమస్తే అండి అందరికీ. నేను ఈ ఫ్యూ డేస్‌లోనే రీసెంట్ వీడియోస్ వచ్చేసి మై గోల్డ్ జ్యువెల్లరీ కలెక్షన్ అని చెప్పేసి ఒక 2, 3 చేశాననుకుంటా. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే గోల్డ్ మాత్రమే కాకుండా నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ ఫ్యాషన్ జ్యువెల్లరీ ఏదైతే ఉందో అది కూడా చూపిద్దాం ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి, దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దాము అని చెప్పేసి ఒక ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది యాంటిక్ కలెక్షన్స్‌లో లాంగ్ విక్టోరియన్ కెంపు పోల్కి హారం అనమాట. ఆహ్, డీటెయిలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు. లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఒక లోటస్ ఫ్లవర్‌లో కూర్చున్నట్టు ఉంటుంది. అండ్ చుట్టూ పీకాక్ డిజైన్‌తో కెంపు స్టోన్స్ ఇచ్చారనమాట. అది పచ్చలు, కెంపులో రెడ్ అంటారు కదా! అది కింద పర్ల్స్ ఇచ్చారు గ్రీన్‌తో. ఫినిషింగ్ అయితే చాలా డీటెయిలింగ్‌గా బావుంది. మొత్తం ఇంకా లేయర్డ్ నెక్ లైన్స్ ఇచ్చారనమాట. ఇదెందుకు నేను నీరూస్‌లోనే తీసుకున్నానంటే, మా కూతురు బర్త్‌డే రోజు షాపింగ్ చేద్దామని వెళ్ళిన. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్ నచ్చింది. కాకపోతే అది సైజ్ పెద్దగా అయిపోయింది. వాళ్ళన్నారు ఆల్టరేషన్ చేసిస్తారు మేడం కింద అనంటే, సర్లే అని చెప్పేసి తీసుకున్నాను. తర్వాతైనా వేయొచ్చు కదా! ఇప్పుడైతే ఆల్టరేషన్ చేపించుకుందామని. కిందకెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు ఆల్టరేషన్ చేపిస్తే మంచిగుండదు. ఇది అంత సెట్ అవ్వదు అనంటే, వాళ్ళు డబ్బులు రిటర్న్ ఇస్తారా? ఇవ్వరు కదా! బిల్లింగ్ అయిపోయిన తర్వాత. సో, ఇంకేదన్నా తీసుకోండి మేడం అనంటే, ఇంకా బట్టలెందుకులే అని జెప్పేసి జ్యువెల్లరీ ఉండేది దాని పక్కన. అప్పుడు ఈ చైన్ నచ్చి నేను తీసుకున్నాను. సర్లే ఎప్పుడైనా యూజ్ అవుతుంది గదా! చిన్న చిన్న ఫంక్షన్స్ అలా ఏమన్నా ఉంటే అని జెప్పేసి ఇది తీసుకున్నాను నచ్చి. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ లాకెట్ ఎలా ఉందో ఇయర్ రింగ్స్ ఫినిషింగ్ గూడా అలాగే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నేను చూపిస్తున్నది పాపిడి బిళ్ళ. ఇది నేను దిల్‌సుఖ్ నగర్‌లో షీ నీడ్స్‌లో తీసుకున్నాను. ఇది అప్రాక్సిమేట్‌గా నాకు 1500 వరకి పడిందని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు గుర్తుకు లేదు. అండ్ ఇది గూడా యాంటిక్ ఫినిషింగ్‌లోనే విక్టోరియన్ కలెక్షన్. అండ్ ఇలా గ్రీన్ స్టోన్‌తో గానీ, గ్రీన్ పర్ల్స్‌తో గానీ మనం తీసుకుంటే దేని మీదకైనా సెట్ జేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ చూసారు గదా! ఇప్పుడు నేను దీని మీద సెట్ జేస్తున్నాను. అంటే ఇది, అది నేను సెపరేట్‌గానే తీసుకున్నా గూడా ఇలాంటి గ్రీన్, రెడ్ ఫినిషింగ్ తోటి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వేరేది గూడా మనం పేరప్ జేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇంకొకటి చిన్న పాపిడి బిళ్ళ. అది చూడగానే నచ్చేసింది. అంటే అనిపిస్తుండొచ్చు మీకు ఏముంది దీంట్లో అని. కానీ ఇది ఒక్కటి పెట్టుకుంటే అసలు ఫేస్ లుక్ ఎంత చేంజ్ అవుతుందో. అంటే హెవీగా ఉండదు. మరీ అట్లా అని తీసి పడేయడానికి లైట్‌గా ఉండదు. అంటే మరీ పాష్‌గా కాకుండా, మరీ ట్రెడిషనల్‌గా కాకుండా మిడిల్‌గా రెడీ అయ్యే వాళ్ళకి మాత్రం ఇది బాగా సూట్ అవుతుంది. ఓవరాల్ లుక్ చేంజ్ అయిపోతుంది. నేను నెక్స్ట్ చూపిస్తున్నది ఒక బ్రేస్‌లైట్. ఇది నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తుకు లేదు. ఇది కూడా విక్టోరియన్ కలెక్షన్‌లోనే బ్లాక్ ఫినిషింగ్ వచ్చి ఇచ్చింది. గ్రీన్ స్టోన్ వచ్చింది. అండ్ ఇది మనం బ్రేస్‌లైట్ లాగా వాడొచ్చు. చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్ పీస్ లాగా కూడా వాడొచ్చు. చాలా బావుంటుంది. ఇది కూడా నేను షీ నీడ్స్ దిల్‌సుఖ్ నగర్‌లోనే తీసుకున్నాను. నేను నెక్స్ట్ చూపిస్తున్నది 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది నా పెళ్ళైన స్టార్టింగ్‌లో. అండ్ ఇది వచ్చేసి నక్షి కలెక్షన్స్ అంటారు కదా! టెంపుల్ జ్యువెల్లరీ దాంట్లో తీసుకున్నాను. ఒక్కటి వేసుకుంటేనే సరిపోతుంది. ఎక్స్‌ట్రా మనం ఇంకేం ఏసుకోవాల్సిన అవసరం లేదు. చాలా నిండుగా కనిపిస్తుంది. అండ్ లాకెట్ గూడా మంచి యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు. చాలా డీటెయిలింగ్‌గా ఉంటుంది లాకెట్ కూడా. చాలా వెయిట్ ఉంటుంది. అండ్ నాకిది అరౌండ్ 6000 అలా పడింది. ఇదెక్కడ తీసుకున్నానో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తుకు లేదు. బట్ బర్కత్‌పుర వెళ్ళే రోడ్‌లో తీసుకున్నాను. ఒక్కసారి లాకెట్ చూడండి. ఈ లాకెట్ చూసే కొన్నాను నేను. ఎంత డీటెయిలింగ్‌గా ఉంటుందో ఆంజనేయ స్వామి, సీతారాముడు చాలా బావుంది గదా! అండ్ హారం గూడా మొత్తం రైస్ పర్ల్స్ అంటారు గదా! ఆ టైప్‌లో ఇచ్చారు పూసలన్నీ. పర్ల్స్ కాదు ఇవి పూసలే. కాకపోతే అంత చిన్న చిన్నగా మంచిగుంటది. అంటే చూడ్డానికి, వేసుకోవడానికి నీట్‌గా, ఎలిగెంట్‌గా ఉంటది. కింద మొత్తం ముత్యాలు ఇచ్చారు. చాలా బావుంటుంది. నాకు 6000 అలా పడింది. ఇయర్ రింగ్స్ వచ్చేసి మంచి బుట్టలు ఇచ్చారు. స్టడ్ ఏమో నెమలి ఫినిషింగ్‌తో ఇచ్చి కింద బుట్ట హెవీగానే ఇచ్చారు. చాలా వెయిట్ ఉంటుంది. పెట్టుకోవడం కొంచెం కష్టమే. కానీ చూడ్డానికి లుక్ మాత్రం నిండుగా బావుంటుంది. ఈ బ్యాంగిల్స్ విక్టోరియన్ కలెక్షన్ అంటారా? ఇంకేమంటారో నాకైతే తెలీదు. అంటే తీసుకొని దాదాపు ఒక 3 ఇయర్స్ అవుతుందనుకుంటా. అసలు కలర్ గూడా అసలు చేంజ్ అవ్వలేదు. జస్ట్ నాకు 900 అలా పడింది. అన్నిటికి సూట్ అవుతుంది. ఎందుకంటే మనకి రెడ్ ఇంకా గ్రీన్ అవన్నీ వచ్చి ఉన్నాయి గదా! ఏ దానికైనా ఈజీగా సూట్ అవుతుందనమాట. ఇదేంటంటే జేడ్ ఎమరల్డ్స్‌లో పియర్ షేప్ అనమాట. లాకెట్ వచ్చేసి విక్టోరియన్ కలెక్షన్‌లో నెమలి డిజైన్‌తో ఫినిషింగ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి నాకు 2800 పడింది. ఎందుకు అంత కాస్ట్ అంటే, అంటే దీంట్లో గూడా 2, 3 వెరైటీస్ ఉంటాయండి. ఒకటి మరీ ఒరిజినల్ ఉంటది. అది కొంచెం కాస్ట్‌లీ ఉంటది. ఇది మిడిల్‌దని జెప్పొచ్చు. మరీ రెప్లికా కాకుండా ఇంకా దానికన్నా కొంచెం హైయెస్ట్ అనమాట.
ఈ హారం వెయిట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. కావాలంటే మీరు ఈ సౌండ్ విని తెలుసుకోవచ్చు ఎంత వెయిట్ ఉంది అనేది. దానికి మ్యాచింగ్‌గా ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాము. ఈ ఇయర్ రింగ్స్ ఏంటంటే లాకెట్‌కి కొంచెం మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఇదొచ్చేసి ఫ్రెష్ వాటర్ పర్ల్స్‌లో మీడియం రేంజ్‌లో షర్ల్ పర్ల్స్ అంటారనమాట. దాంతో పాటు ఒక మంచి విక్టోరియన్ కలెక్షన్‌లో పెండెంట్ ఇచ్చారు. చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇది కూడా నాకు అప్రాక్స్‌గా 2000 వరకు పడిందనుకుంటున్నా. అంటే 100 అటో ఇటో ఎక్కువ తక్కువ చెప్పిన అంతే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది మెరూన్ కలర్. దీస్ ఆర్ రియల్ రూపీస్. తెలుగులో కెంపు అంటారు. ఇది షేప్ వచ్చేసి టెంపుల్ షేప్‌లో ఉంటుంది. ఇది పర్ క్యారెట్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. లాకెట్ వచ్చేసి నక్షి కలెక్షన్‌లో కృష్ణుడి లాకెట్ తోటి పేరప్ చేశాము. ఇది అప్రాక్స్‌గా నాకు కాస్ట్ 2800 పడింది. నెక్స్ట్ వచ్చేసి నక్షిలో ఒక మంచి బ్యాంగిల్ తీసుకున్నాను. టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా! ఆ టైప్‌లో. అండ్ లక్ష్మీదేవి, అమ్మ ఇంకా వెంకటేశ్వర స్వామి మంచిగా ఒక లోటస్‌లో కూర్చున్నట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్‌తో మనకి పేరప్ చేశారు. చాలా బాగుంటుంది. చాలా హెవీగా ఉంటుంది. అండ్ ఇది కూడా నాకు తెలిసి నేను దిల్‌సుఖ్ నగర్‌లో తీసుకున్నట్టున్నాను, గుర్తుకు లేదు. నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్ బ్యాంగిల్స్. ఇవి మనం అప్పుడప్పుడు చిన్న చిన్నగా పూజలకి, గుళ్ళకి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు. ఇందాక చూపించింది అది హెవీగా వెడ్డింగ్స్‌కి అలా వేసుకోవచ్చు. ఇదేంటంటే నేను అనుటెక్స్‌లో తీసుకున్నాను. ఇది నాకు తెలిసి ఒక 800-900 వరకు పడిందనుకుంటున్నా. అండ్ చూడడానికి నీట్‌గా ఉంటుంది. ఇది కూడా లక్ష్మీదేవి అండ్ రెడ్ స్టోన్, గ్రీన్ స్టోన్‌తో పేరప్ చేశారు. చాలా బాగుంటుంది. ఇలాంటి బ్యాంగిల్స్ మనము సింపుల్‌గా టెంపుల్స్‌కి, చిన్న చిన్న పూజలకి వేసుకొని పోవచ్చు. మరీ హెవీగా ఎయలేం కదా! సో, సింపుల్‌గా బావుంటుంది లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా సరే. నెక్స్ట్ నేను చూపించేది బుట్టలు. ఇది నేను దిల్‌సుఖ్ నగర్‌లో షీ నీడ్స్‌లోనే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 650 అలా పడింది. ఈ కమ్మలు ఈ 3 లాంగ్ చైన్స్ మీదకి ఏ దానికైనా సరే పేరప్ చేసుకోవచ్చు. బావుంటుంది. అండ్ కలర్ మెయింటెనెన్స్ అంటారా? అస్సలు పోనే పోదండి. ఎందుకంటే నేను తీసుకొని ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. అయినా కూడా కొంచెం కూడా షేడ్ అవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి సీజర్స్‌లో తీసుకున్నాను. ఎప్పుడో లాంగ్ ఇయర్ బ్యాక్ అనుకుంటా. చాలా బాగుంటుంది. కలర్ అయితే షేడ్ అవ్వలేదు. బట్ సీజర్స్ అంటే అప్పట్లో తీసుకున్నాం గానీ, ఇప్పుడంతా ఇంకా నక్షి, ఇంకా విక్టోరియన్ కలెక్షన్ అంటూ వస్తున్నాయి కాబట్టి, ఇది కొంచెం పక్కన పెట్టేసాననుకోవచ్చు. ఇది కూడా అంతే. బ్లాక్ పాలిష్‌లో సీజర్స్‌లో తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది. లైక్ ఇది సింగిల్‌గా కూడా వేసుకోవచ్చు మనం లాంగ్ ఫ్రాక్స్‌కి అలా. అంటే చైన్‌తో కాకుండా ఓన్లీ కమ్మలు పెట్టుకుంటే బాగుంటుంది. ఇది సీజర్స్‌లోనే బ్లాక్ పాలిష్ అనమాట. ఇది నాకు దిల్‌సుఖ్ నగర్‌లోనే తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నానో కూడా గుర్తుకు లేదు. బట్ ఇది ఒక 350 అలా పడిందనుకుంటా. ఇది ఏదో షాపింగ్ మాల్‌లో తీసుకున్నాను. ఏ షాపింగ్ మాల్‌లో తీసుకున్నానో కూడా గుర్తుకు లేదు. బట్ చాలా బాగుంటుంది. పార్టీ వేర్ శారీస్ మీదకైనా, పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్స్ మీదకైనా కూడా ఏ దానికైనా మనం ఈజీగా పేరప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నక్షిలో ఈ బుట్టలైతే ఎంతమంది అడిగారో, చాలా బాగున్నాయని చెప్పేసి. నాకు కూడా పర్సనల్‌గా బాగా నచ్చింది. ఇది 1800 అలా పడింది. చాలా బాగుంటుంది. చాలా హెవీగా ఉంటుంది. లక్ష్మీదేవి మనకి ఇట్లా నిండుగా కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. కింద మొత్తం గ్రీన్ పర్ల్స్‌తో చిన్న చిన్న ముత్యాలు ఇచ్చారు వైట్‌వి. చాలా హెవీగా ఉంటుంది. ఇంకొకటి విక్టోరియన్ కలెక్షన్‌లోనే స్టడ్స్ తీసుకున్నాను. మనకెప్పుడైనా బుట్టలు ఇంత లాంగ్ హెవీగా పెట్టాలి అని లేనప్పుడు ఇలాంటి స్టడ్స్‌తో మనం పేరప్ చేయొచ్చు. ఈ స్టడ్స్ ఈ మూడిటి మీదకి పనికొస్తుంది. దేనికైనా పెట్టుకోవచ్చనమాట. ఇది కూడా దిల్‌సుఖ్ నగర్ షీ నీడ్స్‌లోనే తీసుకున్నాను. అరౌండ్ 300 అలా పడింది. ఇది కూడా విక్టోరియన్ కలెక్షన్‌లోనే కంప్లీట్‌గా బ్లాక్ పాలిష్ కింద తీసుకున్నాను. నార్మల్‌గా తీసుకున్నాను. సర్లే ఏదో ఒక దానికి పేరప్ చేయొచ్చు అని చెప్పేసి. ఇది కూడా నాకు తెలిసి 350 రేంజ్‌లో 300-350 మధ్యలో పడింది. ఇది మాత్రం రీసెంట్‌గా తీసుకున్నాను కుషాల్ ఫ్యాషన్స్‌లో. ఈ మధ్య చూస్తున్నారు కదా! కుషాల్ ఫ్యాషన్ జ్యువెలరీ ఎప్పటినుంచో ఉంది. బట్ నేను ఈ మధ్య చూసాను. చాలా బాగుంది కదా! ఇదొచ్చేసి జిర్కాన్ నెక్లెస్ లావెండర్ కలర్, బెరిల్ ఎమరాల్డ్స్ అంటారు. చాలా బాగుంది. ఇది నాకు 4000 పడింది విత్ ఇయర్ రింగ్స్ కుషాల్ ఫ్యాషన్స్‌లో. వీటి స్టోన్ సైజ్ వచ్చేసి 5-10 ఉంటుంది. అండ్ లుక్ అయితే చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. అండ్ ఏ దాని మీదకైనా మనం పేరప్ చేసుకోవచ్చు. లైక్ పార్టీ వేర్ శారీస్ మీదకి అండ్ లాంగ్ ఫ్రాక్స్ కానీ దేని మీదకైనా. ట్రెడిషనల్ దాని మీదకైతే పనికిరాదు అని చెప్పొచ్చు. స్టోన్ కలర్ వచ్చేసి సిల్వర్ ఆక్సిడైజ్డ్ ప్లేటింగ్ అంటారు. అండ్ కొంచెం బ్లాక్ ఫినిషింగ్‌లోనే వస్తుంది.
ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా పుష్ బ్యాక్ ఇచ్చారు. అండ్ ఇలా సపోర్టింగ్‌కి ఇచ్చారు. పిల్లలకి పెట్టినా గూడా కొంచెం నిలుస్తుందనమాట, కొంచెం వంగిపోకుండా. అండ్ పాపిడి బిళ్ళ వచ్చేసి నాకు 1500 పడింది. దీనికి కొంచెం మ్యాచింగ్‌గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాను. ఏ జ్యువెలరీ గురించైనా నేను రాంగ్‌గా ప్రొనౌన్సియేషన్ చేసుంటే ప్లీజ్ డోంట్ మైండ్, బికాజ్ ఐయామ్ పూర్ ఎట్ ఎక్స్‌ప్లెయినింగ్. ఎందుకు అనంటే యాక్చువల్లీ నేను ఏదైనా నచ్చితే తీసుకుంటాను గానీ దాని డీటెయిల్స్ ఏం కనుక్కోను. బట్ ఇప్పుడు మీకు చూపెట్టాలి, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని చెప్పేసి ఒక బుక్‌లో మొత్తం రాసుకొని మరీ చూపిస్తున్నాను. అండ్ ఈ వీడియో నిజంగా మీకేమన్నా ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే, నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.